UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నాన్నమ్మను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా సేమ్ నానమ్మ లక్షణాలు ఉన్నాయి అంటారు. ఒకసారి సంధ్య అక్క ఒకసారి నిర్ణయించుకుందంటే ఎవరు చెప్పినా వినదు ఇంకంతే. అది ఇక మొండికి వెళ్ళాల్సిందే, నేను తిరిగి ఉండదు. సో ఆ రకంగా ఉద్యమంలో కూడా నేను పార్టిసిపేట్ చేసి చాలా అసెంబ్లీ ముట్టడి రోజు అయితే నేను కవితక్క చాలా విషయాలలో ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ అంతా తిరిగినాం 5 గంటల వరకు. పోలీసు వాళ్ళు టీవీలలో కవిత టీము ఎస్కేప్ అయిపోయింది, మిస్ అయిపోయింది అని చెప్పేసి ఆ రోజు మేము అసెంబ్లీ ముట్టడిచ్చిన రోజు ముళ్ళకంచెల మీద పడ్డాం. నాది ఇప్పటికీ అన్ని టీవీలలో ఉంటుంది. నేను పడ్డా నా మీద నుంచి కవిత గారు. అంటే కవిత గారు నేను ఒక ఓన్ సిస్టర్గా నేను తనని అంత ఆర్ట్ఫుల్గా చేసింది. తను కూడా ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా ఆ రకంగా నడిపించింది. తను తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత మార్పు వచ్చింది. ఎందుకంటే మేమందరం బతుకులు బాగుంటాయి అనుకున్నాం. ఇంతసేపు ఆ మెంబర్ ఉండి ఇన్ని ఉద్యమాలు చేస్తాం. తెలంగాణ అనుకున్న తెలంగాణ వచ్చింది, తండ్రి సీఎం ఉన్నారు, రాజదలుచుకుంటే దెబ్బల కొదవన అన్నట్టుగా కనీసము మాకు ఎలాంటివన్నా పదవులు ఇచ్చి మహిళల కోసం అంటే జాగృతి సంస్థకు ఎన్జిఓలనే డెవలప్ చేయాలని పార్టీకి రమ్మన్నారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు రాజకీయం అనేది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే నేను సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి అంటే ఒక పార్టీకి నేను అంకితం అయితే నన్ను మిగతా బీఆర్ఎస్ వాళ్ళు మిగతా బీజేపీ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు నన్ను అనుకున్నాం. కానీ ఎంపీ కవిత గారిని ఎంపీ చేసేటప్పుడు నేను 3 నెలలు నిజామాబాద్లో ఉన్నా వాళ్ళ ఇంట్లో. అప్పుడు గెలిచిన తర్వాత తనలో మార్పు వచ్చిన తర్వాత నేను జాగృతి నుంచి బయటకు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చినాం లేడీస్కి అందరికీ. ఆమె అనుకుంటే కొన్ని వేల కోట్లు సంపాదించింది. అంటే ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చిన తర్వాత ఎంపీ గెలిచిన తర్వాత ఆమె గెలిచిన తర్వాత 6 months వరకు వెయిట్ చేసాం. పదవిలో కూర్చున్న తర్వాత మార్పు వచ్చింది. ఇంకా గన్మెన్లకు చెప్పడము, రానియకపోవడము, టైం ఇవ్వకపోవడం, లేదని చెప్పిపించడము నాకు మనస్తాపం అనిపించింది. నేను మదర్ ఫౌండేషన్ని వేరే వాళ్ళని అప్పచెప్పేసి నేను ఒక జాగృతి, ఒక కేసీఆర్ బిడ్డ, ఆయన ఎంపీగా కూడా ఉన్నారు కదా, ఉద్యమ నాయకులు, రేపు తెలంగాణ వస్తే మహిళలందరికీ బాగుంటుంది అంటే పదవి రాగానే మార్పు వచ్చింది అన్నప్పుడు నేను ఆ రోజే చెప్పిన తప్పకుండా మరో కనుమూల అవుతుందని. మీరు చూడండి పాత దాంట్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కనుమరుగైపోతుందంట. మరో కనుమూలి అంటే తప్పకుండా ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు జైలుకి వెళ్తారు అని ఆ రోజు చెప్పారు. కరెక్టే. ఆ జైలు విషయం అంటే ఇప్పుడు నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే తనని ఎంత మేము ఒక అదిగా చేసామమ్మా, ఒక సిస్టర్ లాగా చాలా మంది ఉన్నాం కదా తెలంగాణ వ్యాప్తంగా. జాగృతికి కన్వీనర్స్ ఉండే, జిల్లా కన్వీనర్లు ఉన్నారు. అలాంటి ఆమంతలు ఆమె చేతులారా ఆమె చేసేసుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత జాగృతి చేసింది, ఈ మొత్తము రద్దు చేసింది. అంటే ఇంకా అవసరం లేదు అన్నట్టుగా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా అందుకని నేను ఎన్జిఓ పరంగా ఉంటే సంధ్యక్కకు 2 చంద్రముఖి, ఒకటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ సంధ్యక్క, ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇక్కడ ఫైర్ బ్రాండ్. ఇక్కడికి వచ్చినామా అంటే పొలిటికల్ కోసం ఎన్జిఓ దియ్యను, ఎన్జిఓలకు వస్తే పొలిటికల్ దియ్యను. అందుకే పొలిటికల్ విషయం అడగాలనుకున్నాను. చెప్పండి. అదే అయితే అది అయిపోయిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించి బయటకు వచ్చిన తర్వాత లేడీస్ అందరు కూడా ఇంకా ఊరుకోలేదు. ఇంకా మీరు కంపల్సరీ అంటే నీకు సపోర్ట్ లేదు కదా, నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని అన్నది. నన్ను అడిగింది కవిత గారు బీఆర్ఎస్లోకి రమ్మని, టీఆర్ఎస్ రమ్మని, వద్దని చెప్పాను. తర్వాత అయితే కాంగ్రెస్ లోకి రావడానికి నాకేంటంటే మా 4 fathers నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఇంద్రమ్మ అంటే నాకు బాగా ఇష్టం, ఆమె అభిమానము, ఉక్కు మహిళగా తను అంటే కొన్ని సంఘటనలను నాకు అది ఇస్తుంది అనమాట. ఆమె చేసిందాన్ని నేను చూస్తే కొంచెం మొండితనము, ఎవరికి ఒక మహిళ అయ్యిండి కూడా ఎవరికి భయపడకుండా ప్రాణత్యాగాలు చేయడము, దేశం కోసం అది చేయడము చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో అప్పుడు ఏం చేసింది, నాకు అప్పుడు డికేఆర్ గారు ఉన్నారు కదా, ఆమె మాకు రిలేటివ్స్ అవుతారు. ప్లస్ సంధ్య మీలాంటి వాళ్ళు మా పార్టీకి రావాలని కొంతమంది వెళ్ళి మహిళలు చెప్పారంట. అప్పుడు చెప్తే నన్ను ఒకసారి పిలిపించింది. ఇప్పుడు